హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మార్నింగ్ కొంచెం లేట్గానే లెగిసానండి, ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదనమాట. అందుకని చెప్పేసి 6:30కి అలాగా లెగిసాను. ఇంకా తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయట చిమ్మేసి ముగ్గు పెట్టేసి వచ్చాను. ఇంకా తర్వాత ఇంట్లో కూడా కొంచెం క్లీన్ చేసుకొని చీపురు అయితే పెట్టేశాను. మొత్తం ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇంకా కిచెన్లోకి వెళ్ళి పని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే పెసర్లు నానబెడుతున్నానండి మొలకలకి. మా వారైతే ఏదైనా యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో ఈ వీడియోస్ చూసినప్పుడు డైట్ గురించి నువ్వు ఒకరోజు పెసర్లు చేస్తావు, ఒకరోజు చేయట్లేదు, మొలకలు చేస్తా ఒకరోజు చేయట్లేదు అని చెప్పారు. స్ప్రౌట్స్ ఇంకా చేస్తేనేమో చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఒక 4-5 రోజులు తింటారండి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ బోరు కొట్టేస్తుంది దానికి, అది వదిలేస్తారు. లాస్ట్లో అన్నింటిని మిగిలించి అది వేస్ట్ చేసేస్తారనమాట. ఇంకా అవి నేనే తినాలి. ఇంకా అందుకని చెప్పి ఈ మధ్య అయితే దగ్గర దగ్గర 1 మంత్ అవుతుందేమో నేను స్ప్రౌట్స్ కూడా చేయట్లేను. ఇంక ఇప్పుడు మళ్ళీ అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు తినాలని గుర్తొస్తుందా నీకు అని చెప్తున్నాను. ఇంక ఈ మధ్య ఏంటంటే స్ప్రౌట్స్ తినకుండా ఎక్కువగా రాగి జావ తాగుతున్నారులేండి. ఇంకా అదనమాట. ఇక్కడ పెసర్లతో పాటు కొంచెం బొబ్బర్లు శనగలు కూడా నానబెట్టాను. అవి కడిగేసి నానబెట్టి పక్కన పెడితే ఈవినింగ్ వరకు బాగా నానిపోతాయి. ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ నానబెడుతున్నాం కాబట్టి ఈవినింగ్కి బాగా నానిపోతాయి, తొందరగా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడైతే పిల్లలు ఈరోజు ఇంటికాడే ఉన్నారు కదండి. నేను కాఫీ తాగుతుంటే వాళ్ళు కూడా కాఫీ అన్నారు. బూస్ట్ ఉంటే కలిపించేద్దాం అనుకున్నా, కాఫీ అని తాగేస్తుంది చేసి. టేస్ట్ తేడా కొడుతుందని అంటది కానీ పాపం తాగేసిద్ది, తెలియదు కదా, వేడిగా ఉంటే తాగేసిద్ది. కాకపోతే హార్లిక్స్ ఒకటే ఉంది, బూస్ట్ లేదు ఇంట్లో, అందుకని ఇంకా కాఫీయే పెట్టేస్తున్నాను అనమాట. మా ముగ్గురికి కాఫీ, మా వారికి మాత్రం జీరా వాటర్ పెట్టేస్తున్నాను. ఇందులో సోంపు, వాము, జీలకర్ర అలాగే మెంతులు ఇవి 3 కూడా డ్రైగా రోస్ట్ చేసేసి పౌడర్ చేస్తాను. ఆ పౌడర్ కొంచెం హాట్ వాటర్లో వేసేసి కొద్దిగా నిమ్మరసం అలాగే హనీ వేసేసి ఇచ్చేస్తాను అనమాట కదండి. అవి కాఫీ తాగిన తర్వాత ఇంకా వీళ్ళైతే బ్రష్ అవి చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే నా పని నాకు ఉంటుంది కదా, పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా కొంచెం నిదానంగా చేసుకోవచ్చేమో కానీ పని మాత్రం ఉంటుంది. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్న రోజైతే కొంచెం పని ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఇంకా మార్నింగ్ అయితే ఇది దోసపిండి కొంచెం ఉంది కదండి, మిల్లెట్స్ది సామలతో దోసపిండి చేశాను కదా, అదైతే కొంచెం ఉంది. ఇంకా గుంట పొంగనాలు చేయక చాలా రోజులు అయిందని చెప్పి ఇంటి దగ్గర ఉన్నారు కదా పిల్లలు, అందుకని చేస్తున్నాను అనమాట. ఇందులోనే ఉప్పు ఆల్రెడీ వేసేసాను, ఇప్పుడైతే వేయలేదు. పిల్లలు తింటున్నారు కాబట్టి పచ్చిమిర్చి కూడా వేయలేదండి నేను. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇంకా క్యారెట్ వీటి వరకు వేసాను. నానబెట్టిన పెసరపప్పు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా నేనైతే గుర్తులేదనమాట, నానబెట్టలేదు, వేయలేదు. ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పోపులో అంటే కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత కూడా ఇందులో కలిపేసుకోవచ్చు. అది ఒక టేస్ట్ ఉంటుంది, ఇది ఒక టేస్ట్ ఉంటుంది. అలా పోపు పెట్టింది ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అదనమాట. ఇవన్నీ కలిపి కొంచెం పసుపు అయితే వేసాను కలర్ కోసం. ఈ విధంగా పొంగనాల పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసేసి ఇంకా వేసేసాను అనమాట పొంగనాలు. మధ్యలో ఇవి 3 ఎక్కువ కాలుతాయండి, చుట్టుపక్కల తక్కువ కాలుతాయి అనమాట. చుట్టుపక్కల బాగా ఎర్రగా అయ్యేదాకా ఉంచాననుకో మధ్యలో 3 మాడిపోతాయి, అవి నావి కాదనమాట, ఇంకా పూర్తిగా మాడిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే తీస్తాను నేను. అలా తీయలేదు అంటే మధ్యలో 3 మాత్రం ఇలా ఎర్రగా అవ్వకంటే ముందే నల్లగా అయిపోతాయి అనమాట, చుట్టుపక్కల ఎన్ని ఎర్రగా అయ్యేదాకా ఉంచితే. ఇక్కడ నేనైతే సపరేట్గా చట్నీ ఏం చేయలేదు. సొరకాయ పచ్చడి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది, అదిను ఇంకా కారపొడి. ఇది వచ్చేసి నువ్వులు, అవిసె గింజలు 2 కలిపి పౌడర్ చేశానండి. ఇలా ఇడ్లీకి డ్రై ఇట్లా గుడ్డ పొంగనాలకి బాగుంటుంది. దోశ మీద వేసుకోవడానికి, రైస్లకి కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది. ఈ గుంట పొంగనాలతో పాటు ఈ 2 వేసేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను కూడా తినేసి నా పని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి ఏమో చేతి నిండా డబ్బులు పట్టుకొని కౌంట్ చేస్తుంది అనుకుంటున్నారా? యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందండి మనకి. ఎంత వచ్చిందో చూసేయండి ఒకసారి. యూట్యూబ్ నుంచి అయితే లెక్క పెట్టుకోలేనంత మనీ అయితే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత మనీ వస్తుందని. ఎంత వచ్చిందో ఒకసారి చూసేయండి, మీరే కౌంట్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఒక 2 నోట్లు తీసుకున్నానండి, మన సేవింగ్ డిబ్బీలో వేసేద్దామని చెప్పేసి ఇందులో నుంచి అయితే ఒక 2 నోట్లు అయితే తీసుకున్నాను అనమాట. మీరు చెప్పండి నాకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వచ్చేసి ఉంటుంది అని చెప్పేసి. ఈ వీడియో పూర్తి అవ్వక ముందుకే ఒకసారి కామెంట్ చేసేయండి.
ఇంక ఇక్కడైతే నేను సేవింగ్ చేస్తూ ఉంటాను కదండి ఎవ్రీ మంత్ ఎంతో కొంత మనీ అనేది. ఆ మనీనే ఇప్పుడైతే సేవ్ చేయబోతున్నాను. పిల్లలైతే పాకెట్ మనీ తీసుకోవట్లేదు. అందుకని చెప్పేసి అంటే నీ దగ్గర పెట్టేసేయి అని చెప్పారు. అందుకని ఇంకా సపరేట్‌గా పెట్టకుండా నేను హుండీలో వేయాల్సిన 500 ఇంకా పిల్లల సేవింగ్స్‌లో నుంచి 500 2 కూడా ఇందులోనే వేసేస్తాననమాట. ఇందులో మనీ వేస్తుంటే పైకొచ్చేస్తున్నాయండి. కొంచెం అడ్డుగా ఉన్నట్టున్నాయి లోపల మనీ అనేది. అందుకని ఇంకేమన్నా తీసుకొని అలా లోపలికి నెట్టేసామంటే పోతాయన్నమాట. ఇదండి ఒక 1000 రూపీస్ అయితే నేను సేవింగ్ చేస్తున్న డిబ్బీలో అయితే వేసేస్తున్నాను. ఇలా సేవ్ చేయడం వల్ల మనం ఏదైనా అర్జెంట్ అవసరమైనప్పుడు లేకపోతే ఇంట్లో ఏదైనా ఇరుగు ఇబ్బంది ఎవరికైనా ఉంటుంది. అది హాస్పిటల్ బిల్లు కావచ్చు, స్కూల్ బిల్లు కావచ్చు, ఇంట్లో ఖర్చులు కావచ్చు, ఏవైనా సరే అన్ని రోజులు మనమే ఉండవు కదా. అలాంటప్పటికి ఎంతో కొంత అవసరం అవుతుంది. అదిగాక ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు, మనం ఒక్కళ్ళమే ఇంట్లో ఉంటాము. ఏ టైంలో ఏం అవసరం వచ్చినా సరే ఇలా ఇంట్లో మనీ కొంచెం మన దగ్గర ఉంది అంటే ఆ టైంలో పిల్లల విషయంలో కానీ మన విషయంలో కానీ అవసరం అనేది తీరిపోతుంది. ఆ మనిషే రావాలి, ఆ మనిషే వచ్చి మనకి హెల్ప్ చేయాలి అంటే కుదరదు కదా. ఇలా ఉండడం వల్ల మనకనే కాదండి, హస్బెండ్కైనా పిల్లలకైనా ఏ విధంగానైనా సరే హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో జీరో అకౌంట్ కాకుండా కొంచెం మనీ చేతిలో ఉండేలాగా చూసుకోవాలి మనకున్న దాంట్లో. ఇక్కడ మా వాళ్ళైతే పక్క నుంచి ఏదో యూట్యూబ్ నుంచి మనీ వచ్చినమైనా నువ్వు కౌంట్ చేస్తున్నావుగా అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఇంక 10 సార్లు లెక్క పెట్టుకుంటావేమో, నేను ఇచ్చిన డబ్బులే ఇన్నిసార్లు లెక్క పెడుతున్నావు అని చెప్పేసి మా వారు అంటున్నారు. మనకు యూట్యూబ్ నుంచి మనీ ఎప్పుడు వస్తుందో తెలియదండి. మన ఛానల్ ముందుకెళ్ళేది లేదు, మనకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చేది లేదు. ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అయితే ఎంత మనీ వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు. మనకైతే ఇంకా మనీనే రాలేదండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి, ఇప్పటివరకు అయితే మనకి ఇంకా మనీ రాలేదు. నాకు అనిపిస్తుంది అసలు యూట్యూబ్ నుంచి మనకి మనీ వస్తుందా రాదా, మనం నచ్చలేదేమో జనాలకి, నా వీడియోస్ నచ్చట్లేదా, అస్సలు అర్థం కావట్లేదు. నేనైతే చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవసరమా నీకు అది, అంత శ్రమ పడుతున్నావు, రూపాయి డబ్బులు లేదు ఏదో అంటారు కదా. నాకు చాత్రాలు అయితే గుర్తు రావట్లేదు, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అంటారు పెద్దవాళ్ళు. అలా అయిపోయింది. మెంటల్ టెన్షన్ అనమాట ఇంట్లో నాకు. ఈ ఫోన్ తోటి వీడియో అప్లోడ్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, షూట్ చేసుకోవడం, 2 పిల్లల్ని పెట్టుకొని నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కూడా ఎందుకో ఇంకా మన టైం నడవట్లేదు అనుకుంటా. మనకైతే మనీ అయితే రాలేదు కాదనమాట. ఇంకా నేనైతే వంట చేసేసి బ్రౌన్ రైస్ వండానండి, సొరకాయ కూర చేసేసాను. సొరకాయ పచ్చడి కొంచెం ఉంది కదా, ఇంకా అదైతే ఈ పూటకి సరిపోతుంది. అందుకని సొరకాయ కూర ఒక్కటే చేశాను. ఇంకా చేసి పిల్లలకైతే పెట్టాను. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే నా పని స్టార్ట్ చేశాను. పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఖాళీగా, ఇంకా వాళ్ళనైతే ఇంట్లో ఉంచేసి బయట అయితే బూజులు దులుపుతున్నాను. ఆల్రెడీ నిన్న వేసిన బట్టలు ఉన్నాయండి, అవి తీసేసి తర్వాత బూజులు దులుపుతున్నాను అనమాట. అంటే మళ్ళీ రేపు ఫ్రైడే అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఈరోజే దులుపుదాం అన్నట్టుగా బయట వరకు దులుపుతున్నాను. లోపల సండే అట్లన్నా దులుపుదాం అనుకుంటున్నాను. లేకపోతే ఈరోజే ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ దులిపేస్తానమాట. పిల్లలు ఉన్నారు కదండి, అందుకని ఇంట్లో అయితే బూజు దులిపే పని అయితే పెట్టుకోవట్లేదు. వాళ్ళకి డస్ట్ ఎలర్జీ అట్లా వస్తుంది ఎందుకు అని చెప్పేసి. ఇక్కడ బూజు దులపాలంటే బట్టలు ఉతికేసి అదే బట్టలు ఆరేసే తాళ్ళు, ఇంకా పైన లైట్లు ఉన్నాయన్నమాట. లైట్ల దగ్గర అయితే ఫుల్గా ఉంటాయండి పురుగులు అయితే. అదొక్కటే ప్రాబ్లము. ఇక నేనైతే బూజుకర్ర ఇంతకుముందు ఒకటి తెచ్చాను, అదైతే నాకు అంత కంఫర్ట్గా లేదు. ఈ చీపురు అయితే 100కి 2 ఇస్తారండి, చాలా పొడవుగా ఉంటుంది ఆ స్టిక్ అనేది పైపు. నాకు ఇల్లు చిమ్మడానికంటే కూడా బూజు దులపడానికి బాగా పనికొస్తుందనమాట. ఇది హైట్గా ఉంటుంది, నా హైట్కి ఈ చీపురు సరిపోతుందనమాట. పై వరకు టాప్ వరకే అందుతుంది. సో నేనైతే ఇంకా చీపురుతోనే దులిపేస్తూ ఉంటాను. నేను ఇక్కడ వాయిస్ చెప్తున్నానా, రోడ్డు మీద అయితే పచ్చిశనక్కాయలు అంట వేరుశెనక్కాయలు అమ్ముతున్నారు, 100కి 2 డబ్బాలు అని చెప్పేసి. నాకు పోటీగా అరుస్తూనే ఉన్నాడు పాపం ఆయన అయితే బయట ఆటోలో. నిజంగా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను వెళ్ళిపోతాడేమో అని, అతను మాత్రం వెళ్ళిపోవట్లేదు. బయట అయితే చిమ్మేసి ఇంకా లోపల ఐరన్ బట్టలు అయితే చాలా ఉన్నాయండి. ఈ షర్ట్లన్నీ మా వారి, ఇంకా పిల్లలవి కొన్ని ఉన్నాయి, అవి అయితే తీయలేదు. వీటి వరకు ఐరన్ చేద్దామని చెప్పేసి ఇలా అన్నీ ఒక చీరలు అయితే తెచ్చిపెట్టుకున్నానా. ఈలోగా వేరే అక్క ఫోన్ చేసింది, రేషన్ షాప్లో రేషన్ బియ్యం ఇస్తున్నారు అని చెప్పి. అంటే రేషన్ కార్డు ఉంటుంది కదండి, స్టోర్ బియ్యం అవన్నమాట ఇస్తున్నారు అని చెప్పేసి కాల్ చేసింది. అందుకని ఇంకా అవి పక్కన పెట్టేసి మళ్ళీ అయితే ఆ పనికి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళామంటే ఇప్పుడు వస్తామా ఈవినింగ్ వస్తామా కూడా తెలియదు అనమాట. ఇంకా ఆడున్న పెద్ద క్యూని దాటుకొని వెళ్ళాలి. సరే ఎందుకు అంత పని వదిలేద్దాంలే అనుకుంటే, మనం ఇలా వదిలేస్తే కార్డు పోతుంది అని చెప్పారు. అంటే ఒక 3 months తీసుకోకపోతే కార్డు ఎగిరిపోతుంది అని చెప్పారు. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ ఎందుకు ఉన్న కార్డుని పోగొట్టుకోవడం అనేసి ఇక నేనైతే రేషన్ బియ్యం అయితే తెచ్చుకుంటానండి.
తెచ్చుకొని దోసలకు అట్లా వాడతాను అనమాట. రైస్ దోశకి పొంగల్కి కూడా బాగుంటుందన్నమాట. ఈ నెల అయితే రైస్తో పాటు రాగులు ఇచ్చారండి. మామూలుగా అయితే కందిపప్పు, షుగరు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. సమ్టైమ్స్ గోధుమ పిండి ఇంకా ఇట్లా రాగులు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారనమాట. ఈసారి అయితే ఏమి ఇవ్వలేదు, రాగులు ఇచ్చారు. రాగులు అయితే ఇదిగోండి ఇలాగున్నాయి, కొంచెం పాత రాగులు అనమాట. డస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇచ్చారు. ఇవే రాగులు సేమ్ ఇంక ఇలాగున్నాయి అనమాట. క్లీన్ చేసుకొని వాడుకుంటే పనికొస్తాయి పిండికి. బయట కొనే పిండితో పోల్చుకుంటే ఇది బాగుంటుంది అని చెప్పొచ్చు. అయితే కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్లీన్ చేసుకోవాలి ఎక్కువ. ఆ పని అయితే బాగుంటుంది. ఓపికంటే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఓపిక లేని వాళ్ళకైతే అది కష్టమే అనిపిస్తుంది. ఇంకా ఇంట్లో అయితే ఏమీ లేవని చెప్పేసి, అంటే కొన్ని గ్రాసరీస్ అయిపోయినాయి అని చెప్పి ఉదయం మా వారు ఉన్నప్పుడే బయటికి వెళ్ళానండి. పిల్లలిద్దరిని ఇంట్లో ఉంచేసి తొందరగా బండి మీద వెళ్ళి వెజిటేబుల్స్ అస్సలు లేవన్నమాట ఇంట్లో. వెజిటేబుల్స్ కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాను. అందులో ఈ చాకోస్ తెచ్చానమాట. షాప్లో కొత్త రకం చాకోస్ కనిపిస్తే సరే అని చెప్పి అవి పట్టుకొని వచ్చాను. అవి వేసేసి ఇస్తున్నాను. మా పిల్లలు ఆ ప్యాకెట్ చూసేసి, మమ్మీ ఇవెందుకు తెచ్చావు, ఇవి అస్సలు బాగోవు, నువ్వు స్నాక్స్ పెట్టినా కూడా ఈ చాకోస్ అసలు బాగాలేవు, ఎందుకు తెచ్చావు అని చెప్పేసి మా బాబు అయితే అలిగి కూర్చున్నాడు అనమాట. అసలు టేస్ట్ లేవంట. సర్లేనా ఇంకొంచెం హార్లిక్స్ అయినా వేసి ఇచ్చేస్తానులే అని చెప్పేసి హార్లిక్స్ కూడా వేశాను. ఇంకొక బనానా ఇచ్చాను అనమాట వీళ్ళ స్నాక్స్ తోటి. మా వాడైతే మొహం నల్లగా పెట్టాడండి. ఈ చాకోస్ అసలు టేస్టే లేవు, తినాలనిపించట్లేదు, స్వీట్ కూడా లేవు, ఇంకా ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంకోసారి అయితే ఇవి తేకు, అన్ని ప్యాకెట్లు తెచ్చావు ఎందుకు అని చెప్పేసి ఇంక వాడైతే గొడవ పడుతున్నాడు అనమాట. ఇంక వీళ్ళకి పాలు కలిపించేసి నేను కూడా కొంచెం కాఫీ తాగానండి. కాఫీ తాగేసి ఇంకా గిన్నెలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కడిగేద్దామని చెప్పేసి ఇదిగోండి ఈ పని పెట్టేసుకున్నాను అనుకో, ఇవి కూడా గిన్నెలు ఒక సైడ్ వచ్చేస్తాయని చెప్పేసి ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఉదయం నానబెట్టాను కదండి, ఎర్లీ మార్నింగ్ బాగా నానిపోయాయి అన్నమాట. సడన్గా చూస్తే పెసర్లు అయితే మొలకలు వచ్చేసాయి తెలుసా. అందులోనే చూపిస్తాను చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పెసర్లకి కొన్నిటికి మొలకలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇవి చాలా తొందరగా వస్తాయండి మొలకలు. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7 లోపలే నేను నానబెట్టాను. ఈవినింగ్ చూపిస్తున్నాను, మళ్ళీ 7కి చూపిస్తున్నాను అనుకోండి. ఈవినింగ్ మళ్ళీ 7కి అనమాట. ఇది బాగా నానిపోయాయండి. ఇంక ఇవైతే ఇదిగో ఒక చిల్లులు గిన్నెలో వేసాను. ఇవి వచ్చేసి హోల్స్ ఉన్న గిన్నెలో వేసాను. ఈ గిన్నెకి ఇదిగోండి ఇలా హోల్స్ ఉంటాయి, ఇందులో మొలకలు బాగా వచ్చేస్తాయి. విడివిడిగా నానబెట్టానండి. రెండు కలిపి నానబెడితే బొబ్బర్లు తొందరగా ఏమంటారు బంక్ వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను విడివిడిగా నానబెట్టేస్తున్నాను. బొబ్బర్లు తొందరగానే వాడేయాలి అలసందలు, లేకపోతే ఎక్కువ రోజులు ఉంటే అది బంక్ వచ్చేస్తుంది. పెసర్లు స్టోర్ ఉన్నన్ని రోజులు అవి ఉండట్లేదు. అందుకని ఈసారి అయితే సపరేట్గా పెట్టేశాను. ఇంకా షాప్లోది ఇవ్వండి, నేను ఈరోజు తెచ్చిన గ్రాసరీస్ కొన్ని. ఇగో చాకోస్ అయితే వీటి పేరు చూడండి, ఇదేదో ఉంది. ఈ చాకోస్ అయితే తెచ్చుకోవద్దు, అసలు బాగాలేవట. మా పిల్లలు అయితే అసలు తినలేదు. ఇంకోస్ మీ పిల్లలు తింటే తెచ్చుకోండి, కానీ లేకపోతే తెచ్చుకోవద్దు అబ్బా. కొత్తగా తెచ్చే వాళ్ళైతే అవాయిడ్ చేయడం బెటరు. 1-2 ప్యాకెట్లనే తెచ్చుకోండి, కానీ ఎక్కువ అయితే తేవద్దు. ఒకసారి టెస్ట్ చేసి తెచ్చుకోండి. కాఫీ పౌడర్ అయితే ఈసారి కొంచెం వేరే తగిలింది, టాటా అంట. అది తెచ్చాను, ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు. ఇంకా పుట్నాలు కొన్ని ఉన్నాయని, పల్లీలు కొన్ని ఉన్నాయని కొన్ని తెచ్చాను. పటిక బెల్లం అయితే అయిపోయి వచ్చిందండి, అందుకని ఒక ప్యాకెట్ పటిక బెల్లం అయితే తెచ్చాను. పిల్లలకి జ్యూస్లలో అవంతా అవే వాడతాను. ఖర్జూరం అయితే పెద్ద ప్యాకెట్ తీసుకొస్తే అసలు ఎక్కువ రోజులు ఉంటే అదొక స్మెల్ వచ్చేస్తుంది. అందుకని చిన్న ప్యాకెట్లు తెచ్చాను. ఇంకొకటి ఫ్రిడ్జ్లో పెట్టి ఒకటి వాడదాంలే అన్నట్టుగా తెచ్చాను. గోధుమ పిండి అయితే తెచ్చి ఆడిద్దాం గోధుమలు అనుకున్నానండి, కాకపోతే ఇంక ఇప్పుడు కుదరలేదు. ఈలోగా వాడుకోవడానికి ఒక్క గోధుమ పిండి ప్యాకెట్ తెచ్చానమాట. ఇదిగోండి ఇదైతే బెల్లము, 1 కేజీ బెల్లం తీసుకొచ్చాను. పిల్లలకి ఏదైనా స్వీట్స్ అట్లా చేయాలనిపించిన అట్లా అని. ఇంకొచ్చేసి కొంచెం షుగరు, ఇంకా పటిక బెల్లం కూడా చిన్నది ఉంటుంది కదా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి అని చెప్పేసి అదొకటి, ఇది కూడా తీసుకొచ్చాను. ఇవైతే జెస్సీ కోసం కుంకుడుకాయలు తెచ్చానండి. 54 రూపీస్ అంట, 1/2 కేజీ ఉన్నాయి ఇవి. హైబ్రిడ్ కాయలు, అందుకే అంతలా ఉన్నాయి. సరే వాడదాం అన్నట్టుగా చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, ఒకవేళ జుట్టుకి పడితే తెద్దాంలే అని చెప్పేసి ఇంతవరకు అయితే తీసుకొచ్చాను. ఇంక వీటితో పాటు ఒక 2 ఆయిల్ ప్యాకెట్లు తీసుకొచ్చానులేండి. ఇంకా అవి సరుకులు తీసుకొచ్చాను. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రాసరీస్ అంటే పప్పులు అవన్నీ తెచ్చాను కదా ఆల్రెడీ, అందుకే ఇటు వరకు తెచ్చాను. ఇంకా కూరగాయలు వచ్చేసి ఇవి తీసుకొచ్చానండి. పచ్చిమిర్చి, క్యాప్సికము, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, బీరకాయలు, టమాటో,
ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇంక నిమ్మకాయలు వచ్చి 2 రకాలుగా ఉన్నాయి కదా, ఆ ఫ్రెష్గా ఉన్నాయి వచ్చేసి 10 రూపీస్ అండి. చిన్నగా ఉన్నాయి అంతే. 10కి 5 ఇచ్చారు. ఇంకొంచెం లావుగా ఉంటే బాగుండేది అసలు. అంటే రసం బాగుంటుంది కానీ ఇట్లా సాఫ్ట్గా ఉన్న కాయలకి చిన్నగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్రీగా ఇచ్చిందనమాట. పూజ సామాన్లు క్లీన్ చేసుకో అమ్మా అని చెప్పి ఫ్రీగా ఇచ్చింది ఆవిడ. అంటే ఎప్పుడు అక్కడే తీసుకొస్తాను, వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇట్లా పనికిరాని అట్లా ఉంటే క్లీన్ చేసుకోవడానికి తీసుకుంటే తీసుకోమ్మా అని ఆవిడే ఒకవేళ సరే ఇవ్వు అంటే ఇచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు ఆవ దగ్గరే తీసుకుంటాను ముసలి ఆవిడ దగ్గర, అందుకని అట్లా ఇస్తుంది అనమాట. ఇంకా తనకి తెలుసు ఎప్పుడు నేను అక్కడికే వెళ్తాను అని చెప్పి మంచి కాయలే ఇస్తుంది ఇవ్వడం కూడా నాకు. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.